నగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ర్యాలీలు, రోడ్ షోలతో, డీజే సౌండ్ బాక్సులతో దద్దరిల్లింది. ఒకరిని మించి ఒకరు జన సమీకరణలతో బైక్ ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించారు. ప్రచారానికి కొద్ది సమయమే మిగిలి ఉండటంతో టైం అడ్జస్ట్ చేసి 3 ప్రధాన పార్టీల ర్యాలీలు, రోడ్ షోలకు పోలీసులు అనుమతులు ఇచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆచారి ఆధ్వర్యంలో, బీజేపీ ఎమ్మెల్యే కసిరెడ్డి ఆధ్వర్యంలో, కాంగ్రెస్ జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించారు. వీరి వెంబడి పోటీలో ఉన్న చైర్మన్ అభ్యర్థులు, వార్డు కౌన్సిలర్లు, కార్యకర్తలు, తమ అభిమానులతో పాటు పార్టీల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ప్రధాన కూడల్లో తమ అభ్యర్థుల గురించి, తమ పార్టీలు చేసిన, చేస్తున్న, చేయబోయే అభివృద్ధి గురించి తెలియజేశారు. అందరు మనోళ్ళు వచ్చిన కార్యకర్తలు కేసు పెడతాం లేకపోతే తంతామని, అరే ఎలక్షన్ ఉండదా భయ్, మంచిగా చేసుకోవాలి. ఒక్కడు దుర్మార్గుడు అయితే అందరం దుర్మార్గులం అవ్వద్దు. ఆగమంటే చాలా ఓపిక పడ్డారు. ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి వైశ్యుని ఒక శేఖర్ను కొట్టిండు, ఆంజనేయులు కొట్టిండు, అదేవిధంగా రమాకాంత్ పోయిండు, అదే గదిలో తిరుగుతుంటే చెంపలు వాయగొట్టిండు. ఈయన పరశురాటికి తిరగబడి కొడితే కింద పడతాడు. కానీ పెద్దోడని, పెద్ద మనిషి అని, ఒక చైర్మన్ గా చేసిండని ఉంటే కేసు కూడా పెట్టకు, నీకు టైం వస్తుంది, నీవు ఆగు అని చెప్పిన నేను. నీకు టైం వస్తుంది అన్నాను. ఈరోజు టైం వచ్చింది. ఈరోజు టైం వచ్చింది. ఆ సత్యంకు నువ్వు కొట్టినావు, నువ్వు దౌర్జన్యాలు చేసావు. నీ దౌర్జన్యాన్ని ఇవ్వాలంటే ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ కల్వకుర్తిలో నీతికి నిజాయితీకి నిలబెట్టు అర్థమైన ఎడమ సత్యం గారి ఆధ్వర్యంలో 22 మంది కౌన్సిలర్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ప్రజలందరికీ కూడా పేరు పేరున అందరికి కూడా ఓట్లేసి అత్యధిక మెజారిటీతో 22 మెంబర్లను అందరినీ గెలుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ